హలో అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ రమీజా. ఇవాళ నేను 2 కప్పుల గోధుమ పిండితో ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. అదేవిధంగా స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. అప్పుడే ఇవి ఎలా వస్తాయో అప్పుడే మీకు చాలా బాగా అర్థమైంది. కాబట్టి వీడియో అంతా చూడండి. ఫస్ట్ ఇలా ఒక జల్లెడ తీసుకొని గోధుమ పిండిని యాడ్ చేసుకొని, ఇంకా పుల్లలు ఏమైనా డస్ట్ అలాంటివి ఉంటే అంతా వెళ్ళిపోతాయి. ఇలా చేసుకోకుండా స్వీట్ రెడీ చేసుకుంటే మాత్రం అవి తిన్నప్పుడు ఎక్కడో కూడా ఇంక పట్టి కింద పడతాయి అన్నమాట. అప్పుడు స్వీట్ అంతా పాడైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా జల్లెడ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇలా కొంచెము టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఒకేసారి ఎక్కువగా వేసుకోకూడదు. ఎక్కువగా వేసుకుంటే అవి జారిపోయిద్ది అన్నమాట, పిండి జారినట్టు వచ్చిద్ది. కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ చూసుకోవాలి. అప్పుడు మాత్రమే స్వీట్ బాగా క్రిస్పీగా వచ్చిద్ది అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత అక్కడక్కడ మధ్యలో నూనె కొంచెం ఎక్కువే పట్టిద్దండి. కాబట్టి నూనె ఎక్కువే తీసుకోవాలి. నూనె ఎక్కువ తీసుకొని ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇంకా కొంచెం నూనె అవసరమైతే మాత్రము నూనె వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఎలా కలుపుకోవాలంటే మెత్తగా రావాలన్నమాట. జ్యూసీగా ఉండాలి పిండి. చూడండి, ఇలాగా జ్యూసీగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మెత్తగా జ్యూసీగా వచ్చేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు ఒక గిన్నె మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలాంటి చిన్న చిన్నవి బాల్స్ రెడీ చేసుకోవాలి. కొంచెము బాగా రౌండ్గా మధ్య మధ్యలో ఘాట్లు వచ్చే విధంగా రౌండ్గా బాల్స్ రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకా దీన్ని ఇలా ప్రాసెస్ ప్రకారము చేసుకోవాలి. కొంచెం నూనె యాడ్ చేసుకుంటూ బాగా దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఎక్కువ పిండి మాత్రం యాడ్ చేసుకోకుండా నూనె యాడ్ చేయండి. నూనె యాడ్ చేస్తే అంటే ఇంకా మేము డీప్ ఫ్రై కోసం వేసుకున్నప్పుడు బాగా పొంగుతాయి అన్నమాట. అందుకోసమే నూనె వేసుకోవడానికే ప్రిఫర్ చేయండి పిండి కన్నా. కాబట్టి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని దాన్ని ఇలా సాధ్యమైనంత చిన్నగా, ఇంత వెడల్పు కాకుండా కూడా చాలా చిన్నగా, సాధ్యమైనంత వరకు చిన్నగా వచ్చే విధంగా ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత అది ఫోల్డింగ్ అండి, ఒకదానికి ఒకటి తగలకుండా చూసుకోవాలి చాలా వరకు. చూడండి, ఇలా చేసేసుకొని అది ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇలా తగలకూడదు. సింపుల్గా, సాధ్యమైనంత వరకు సింపుల్గా జారిపోయేలాగా ఒకదానికొకటి తగిలినట్టుగా చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుంటే ఇది ఫ్లవర్లా వచ్చిద్ది అన్నమాట. మరీ ఒత్తేసుకోకూడదు. ఒత్తేసుకుంటే అవి లేయర్స్ అనేవి అన్ని కలిసిపోయి ముద్దలా అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఇలా స్మూత్గా చేసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో, ఫ్లవర్లా వచ్చేసింది. ఇలా అన్నిటినీ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై కోసము ఆయిల్ తీసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి. అంతే, ఫ్లవర్ మేము తీసుకున్న ఇంకా పిండి ముద్దంతా అందులో మునిగిపోవాలన్నమాట. అలా ఉండే విధంగా తీసుకోవాలి. నూనె తీసుకున్న తర్వాత ఇలా డీప్ ఫ్రై కోసము ఒక తర్వాత ఒకటి జాగ్రత్తగా వేసుకోవాలి. ఇంకో మాట, పిండి కలుపుకునేటప్పుడు కొంచెము వెనిగర్ లేకపోయినా కొంచెము నిమ్మరసమైనా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే ఏంటంటే అది టేస్ట్ చాలా బాగా వచ్చింది అన్నమాట. కాబట్టి రెండింటిలో ఒకదాన్ని యాడ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఓకే, దీన్ని కొంచెము గోధుమ రంగు వచ్చేలాగా చూసుకొని వేయించుకోవాలన్నమాట. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇది ఇంకా వేగలేదు కాబట్టి కొంచెం ముదురు గోధుమ రంగు రావాలన్నమాట. అలా వచ్చేలాగా చూసుకొని ఇది కలుపుకునేటప్పుడు అండి జాగ్రత్తగా కలుపుకోవాలి. లేకపోతే లేయర్స్ విడిపోయి ఇరిగిపోతాయి అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా స్మూత్గా డీల్ చేసుకొని ఇలా చూడండి, ఇంకా మొత్తం ఇలా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకోవాలన్నమాట. చూడండి ఎలా వచ్చాయో, చక్కగా ఫ్లవర్స్ లాగా వచ్చేసాయి అన్నమాట. ఇలా లేయర్స్ విడిపోకుండా చూసుకోండి.
చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా గాలి తగలని చోట ప్లేట్లో అంతా సర్వ్ చేసుకోవాలి, తీసేసుకోవాలన్నమాట. తీసేసుకున్న తర్వాత ఈ స్వీట్ని రెడీ చేసుకోవడంలో ఖచ్చితంగా చూసుకోవాల్సింది పాకం పట్టడమే. దీనికోసము 1 కప్పు బెల్లము, 2 కప్స్ వాటర్ మాత్రమే యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత ఈ బెల్లం కరిగేంత వరకు ఇలా కొంచెంగా కలుపుకుంటూనే ఉండాలి. లేకపోతే బెల్లము అడుగు పట్టేసిద్ది అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెము టైం పట్టిద్ది. టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. పాకం పట్టడం అంటేనే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి ఇలా మధ్య మధ్యలో కొంచెము వాటర్ తీసుకొని, లేకపోతే ఇలా ఫింగర్స్‌తో చూసుకుంటూ ఉండాలి. ఇంకా నాకు పాకం రాలేదు. ఇలా చూసుకుంటూ ఉండాలన్నమాట. అంత అసలు ముదురు పాకం అస్సలు రాకూడదు. అలా అని లేత పాకం కూడా దీనికి పనికిరాదండి. ఖచ్చితంగా ఒక జిగటగా ఉండాలన్నమాట. కొంచెం జిగటగా ఉండాలి. మరీ ఎక్కువ కాకుండా కొంచెం జిగటగా ఉంటే చాలు. చూడండి ఇలా చేసుకొని ఇంకా మేము తయారు చేసుకున్న రెసిపీ అంతా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 5 మినిట్స్ పెట్టేయాలి. 5 మినిట్స్ కన్నా ఎక్కువగా పెట్టుకోకండి. లేకపోతే పెట్టేసుకుంటే ఏంటంటే ఇది పాకం అంతా ఇప్పుడు రెసిపీ మీద కొంచెం లేయర్ లాగా వచ్చేసిద్ది. కాబట్టి ఎక్కువసేపు పెట్టుకోకండి. తర్వాత ఇలా స్పూన్తో దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం మెల్లగా స్ప్రెడ్ చేసుకోండి, లేకపోతే విరిగిపోతాయి అన్నమాట. కాబట్టి అండి ఖచ్చితంగా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంట్లో అందరికీ చేసి పెట్టండి. చాలా అప్రిషియేట్ చేస్తారనమాట. చాలా బాగుంటుంది రెసిపీ. ఓకే అండి, అందరికీ నమస్కారం. బాయ్ బాయ్.